తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ గాంధీభవన్లో మరి కాసేపట్లో భేటీ కానుంది. ఎంపీ టికెట్ కోసం పలువురు ఆశావాహులు దరఖాస్తు చేసుకోగా వాటిని కమిటీ పరిశీలించనుంది. వచ్చిన దరఖాస్తులను ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ షార్ట్ లిస్ట్ చేయబోతోంది. ఒక్కో నియోజకవర్గంలో 3 నుంచి 5 పేర్లతో లిస్టును తయారు చేయబోతోంది ఈ కమిటీ. అనంతరం ఈ లిస్టును దక్షిణాది రాష్ట్రాల స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. ఈ కమిటీ సైతం పరిశీలించిన తర్వాత అదే లిస్టును ఏఐసీసీకి పంపించనున్నారు. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోపుగా పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ గాంధీభవన్లో మరి కాసేపట్లో భేటీ కాబోతోంది. ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే పలువురు ఆశావాహులు దరఖాస్తు చేసుకోగా వాటిని కమిటీ పరిశీలించనుంది. వచ్చిన దరఖాస్తులను ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ షార్ట్ లిస్ట్ చేయబోతోంది. ఒక్కో నియోజకవర్గంలో 3 నుంచి 5 పేర్లతో లిస్టును ఈ కమిటీ తయారు చేయనుంది. అనంతరం ఇదే లిస్టును దక్షిణాది రాష్ట్రాల స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. ఈ కమిటీ సైతం పరిశీలించిన తర్వాత ఆ లిస్టును ఏఐసీసీకి వెళ్లనుంది. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఈ రోజు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ అవుతోంది. సో స్క్రూటినీ ఎలా ఉండబోతోంది? ఎంతమంది అభ్యర్థులను నియోజకవర్గం వారీగా కమిటీ ఫైనల్ చేయబోతోంది? గాంధీ భవన్ లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఏదైతే ఆశావాహుల నుంచి వచ్చినటువంటి లిస్టు స్క్రూటినీ చేస్తారు. దాంట్లో దాదాపుగా ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి దాదాపుగా 309 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ అప్లికేషన్స్ను స్క్రూటినీ కమిటీ ఏదైతే షార్ట్ లిస్ట్గా చేరున్నారు, షార్ట్ లిస్ట్ సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి 3 నుంచి 5 పేర్లను కూడా సెలెక్ట్ చేస్తారని చెప్పి కొంత గాంధీ భవన్ నుంచి అయితే సమాచారం అవుతుంది. దీంట్లో ముఖ్యంగా మెజారిటీగా మహబాద్ కానీ లేకపోతే వరంగల్, ఖమ్మం ఈ పార్లమెంటు స్థానాలకు ఎక్కువగా ఆశావాహులు ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. మిగతా దీంతో పాటుగా ఈ సమావేశం తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఈ షార్ట్ లిస్ట్పై దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో పీసీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఆ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారితో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ఏదైతే పీసీ చేసినటువంటి షార్ట్ లిస్టులో 1 లేదా 2 పేర్లను మళ్ళీ ఏఐసీసీకి పంపించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెలాఖరులోపే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. చూడాలి, మరికొద్ది సేపట్లోనే సమావేశం ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పటికే ఆశావాహులు దాంతోపాటుగా చాలామంది గాంధీ భవన్కు కూడా చేరుకున్నారు. రాజేశ్వరి, ప్రేమ్, అయితే ఇప్పటికే అసెంబ్లీలో గెలిచి మంచి ఉత్సాహం మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగించాలని ఒక వ్యూహంతో అయితే ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన దరఖాస్తుల్లో మరీ ముఖ్యంగా ఏ అంశాలు ప్రధానంగా తీసుకునే అవకాశం ఉంది? గెలిచే అభ్యర్థులు ఎవరు అన్న అంశంలో కమిటీ ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోబోతోంది? ఎప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఒక ప్రక్రియ అయితే కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా ఆశావాహుల నుంచి గతంలో ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆశావాహుల నుంచి అప్లికేషన్స్ తీసుకున్నారు. ఆనాడు అసెంబ్లీలో ఎట్లయితే ఏ ప్రక్రియ కొనసాగించారో ఇప్పుడు పార్లమెంటుకు కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆశావాహుల నుంచి అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఒక కమిటీ ఏదైతే ఎలక్షన్ కమిటీ ఉన్నటువంటి దాన్ని షార్ట్ లిస్ట్ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పంపించిన తర్వాత అభ్యర్థుల ప్రకటన జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే అసెంబ్లీలో ఎట్లయితే ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు కూడా అభ్యర్థుల ఎంపిక అదే విధంగా ఉంటుందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఎందుకోసమంటే గతంలో కూడా ఒక పీఈసీ కమిటీ దాంతోపాటుగా ఎలక్షన్ కమిటీ తర్వాత వచ్చేటువంటి దాంట్లో సునీల్ కనుగోలు టీం కూడా అభ్యర్థులపై 1 లేదా 2పై ఒక్కో నియోజకవర్గానికి ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఎవరికి ఎక్కువగా ఆ రిపోర్ట్ అనుకూలంగా ఉంటే వారికి టికెట్ కేటాయించారు. ఇప్పుడు కూడా ఈ ప్రక్రియ కూడా అదే విధంగా ఉండబోతుంది. ఆశావాహులు మొదటి ప్రక్రియలో ఆశావాహుల నుంచి అప్లికేషన్ తీసుకున్నారు. మరొక వైపు దీనికి ప్యారలల్గానే డీసీసీల నుంచి కూడా ఆశావాహులకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా పంపించారు. ఈ లిస్ట్ 2 వచ్చిన తర్వాత ఈరోజు సమావేశం పీఈసీ సమావేశం, ఆ తర్వాత షార్ట్ లిస్ట్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ స్క్రీన్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి 1 లేదా 2 పేర్లను ఏదైతే
ఆ సర్వే ఉంటుంది, సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి టీం ఆ సర్వేలో ఎవరికి అనుకూలంగా వస్తుందో ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. దీని ప్రకారం గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అభ్యర్థుల ఎంపిక నుండి మొదలు పెడితే ప్రచార సభలు, సమావేశాలు, జాయినింగ్స్ మిగతా అన్ని కూడా అసెంబ్లీలో ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎట్లా అయితే చేశారో ఇప్పుడు పార్లమెంట్కి కూడా సేమ్ అదే ఎజెండాను ఫాలో కాబోతున్నారు రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.